Hello everyone, welcome to Krishnaja UGSNet classes Computer Science Telugu. ఈ ఛానల్లో NTNet యొక్క పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అండ్ పేపర్ 2 కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ క్లాసెస్ని తెలుగులో చెప్తాను. నా క్వాలిఫికేషన్ వచ్చేసి 2019 UGSNet కంప్యూటర్ సైన్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా క్వాలిఫై అయ్యాను. ఈరోజు క్లాస్లో డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గోరిథమ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. అంటే అల్గోరిథమ్స్ అంటే ఏంటి, అల్గోరిథమ్స్ యొక్క డిజైన్స్ ఏమున్నాయి అంటే డిఫరెంట్ అల్గోరిథమ్స్ గురించి, అలానే ఆ అల్గోరిథమ్స్ని ఎలా అనలైజ్ చేస్తారో చూద్దాం. అండ్ ఫైనల్గా లాస్ట్లో మీకు హోంవర్క్ క్వశ్చన్స్ అనేది ఇస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ అల్గోరిథమ్స్ అంటే ఏంది డెఫినేషన్ చూద్దాం. An algorithm is a finite, step-by-step, effective procedure which is a collection of definite instructions that accepts inputs and produces outputs to solve a problem or perform a task. సో అల్గోరిథం అంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి లేదా ఒక టాస్క్ని కంప్లీట్ చేయడానికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి. సో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మాత్రమే కాదు, ఆ అల్గోరిథం అనేది ఫైనైట్గా ఉండాలి, ఎఫెక్టివ్గా, డిఫైనైట్ ఇన్స్ట్రక్షన్స్తో ఇన్పుట్స్ని యాక్సెప్ట్ చేయగలిగేలా, అలానే అవుట్పుట్స్ని ప్రొడ్యూస్ చేయగలిగేలా ఆ అల్గోరిథం అనేది ఉండాలి. ఇక్కడ ఫైనైట్ అంటే అల్గోరిథం అనేది ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ తర్వాత టెర్మినేట్ అవ్వాలి, అంటే ఎండ్ అయిపోవాలి. ఒకవేళ అల్గోరిథంకి స్టాపింగ్ కండిషన్ లేకపోతే అది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది. సో ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ తర్వాత అల్గోరిథం ఎండ్ అయిపోవాలి. అండ్ ఇక్కడ అల్గోరిథం అనేది ఎఫెక్టివ్గా ఉండాలి, అంటే తక్కువ టైంని అలానే తక్కువ రిసోర్సెస్ని వాడుకోవాలి. దానివల్ల అల్గోరిథం అనేది ఫాస్ట్గా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అండ్ అల్గోరిథం అనేది డిఫైనైట్ ఇన్స్ట్రక్షన్స్తో ఉండాలి, అంటే ప్రతి స్టెప్ని క్లియర్గా కన్ఫ్యూజన్ లేకుండా డిఫైన్ చేయాలి. సో దానివల్ల ఏంటి, ఎర్రర్స్ తక్కువ ఉంటాయి, అలానే ఎఫిషియన్సీ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ తర్వాత ఇన్పుట్స్ని యాక్సెప్ట్ చేయాలి. సో మనం ఇక్కడ వ్యాలిడ్ ఇన్పుట్స్ని ఇస్తే అల్గోరిథం అనేది వ్యాలిడ్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, మనం ఇన్వాలిడ్ ఇన్పుట్ ఇస్తే ఇన్వాలిడ్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఫైనైట్, ఎఫెక్టివ్, డిఫైనైట్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేది అల్గోరిథమ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. సో వీటిని ఎగ్జాంపుల్ రూపంలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం విత్డ్రాల్. ఇప్పుడు ఈ ఏటీఎం మిషన్ నుంచి మనం 5000 మనీని విత్డ్రా చేయాలి. డైరెక్ట్గా మనీ తీసుకోలేం కదా, సో దానికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి. అది ఎలాగో చూద్దాం. సో ఇది ఏటీఎం విత్డ్రాల్ యొక్క ఫ్లో చార్ట్. ఓకే, ఇప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్స్ని ఈ ఎగ్జాంపుల్ రూపంలో చూద్దాం. ఓకే, సో మామూలుగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం, ఈ పాయింట్ నుంచి నుంచి తర్వాత కార్డ్ ఇన్సర్ట్ చేస్తాము, ఏటీఎం కార్డ్ని. ఆ తర్వాత పిన్ ఎంటర్ చేస్తాము. ఇక్కడ పిన్ ఎంటర్ చేయడం అంటే ఇన్పుట్ని ఇవ్వడం అని అర్థం. ఓకే, పిన్ ఎంటర్ చేయడం అంటే ఇన్పుట్ని ఇవ్వడం. సో ఇక్కడ పిన్ కరెక్ట్గా ఉందా లేదా అని అల్గోరిథం లేదా ఏటీఎం మిషన్ చెక్ చేస్తుంది. అంటే మనం వ్యాలిడ్ ఇన్పుట్ ఇస్తున్నామా లేదా అని ఇక్కడ అల్గోరిథం చెక్ చేస్తుంది. ఒకవేళ ఇవ్వకపోతే ఏమవుతుంది, మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ నుంచి ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఒకవేళ వ్యాలిడ్ ఇన్పుట్ ఇస్తే అంటే కరెక్ట్ ఇన్పుట్ ఇస్తే ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం.
సో ఇక్కడ విత్డ్రాల్ ఆప్షన్ చూజ్ చేసుకుంటాం, ఆ తర్వాత అమౌంట్ని ఎంటర్ చేస్తాం. అండ్ ఇక్కడ కూడా అమౌంట్ ఎంటర్ చేయడం అంటే మనం ఇన్పుట్ని ఇస్తున్నాం. ఓకే, ఇన్పుట్ని ఇస్తున్నాం. ఓకే, ఫర్ సపోజ్ మనం 5000 కాకుండా 50 రూపీస్ అని ఎంటర్ చేసాం అమౌంట్. ఓకే, మామూలుగా ఏటీఎంస్లో 50 రూపీస్ నోట్స్ని డిస్పెన్స్ చేయరు. అలానే రోజు విత్డ్రా లిమిట్ అనేది 20,000 ఉండాలని ఇలా కండిషన్స్ ఉంటాయి, డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. సో ఆ కండిషన్స్కి లోబడి మనం వ్యాలిడ్ ఇన్పుట్స్ని ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది ఓవరాల్గా అంటే కరెక్ట్ ఇన్పుట్ ఇవ్వాలి, కరెక్ట్ పిన్ ఇవ్వాలి, కరెక్ట్ అమౌంట్ ఎంటర్ చేయాలి, అండ్ 50 రూపీస్ 100 రూపీస్ నోట్స్ డిస్పెన్స్ అవ్వదు అని, రోజు లిమిట్ ఇంత అని ఇట్లా క్లియర్గా డిఫైన్ చేస్తున్నారు కదా. ఓకే, సో ఇది డిఫైనెడ్ కిందికి వస్తుంది. ఒకవేళ మనం రాంగ్ అమౌంట్ ఎంటర్ చేస్తే సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఇన్సర్ట్ కార్డ్ నుంచి. అదే కరెక్ట్ ఇన్పుట్ ఇచ్చామనుకోండి, అంటే అమౌంట్ ఎగ్జాంపుల్ 5000 రూపీస్ ఎంటర్ చేస్తే అది యాక్సెప్ట్ చేస్తుంది అండ్ క్యాష్ అనేది డిస్పెన్స్ చేస్తుంది. ఇక్కడ క్యాష్ డిస్పెన్స్ చేయడం అనేది ఏంటి, అవుట్పుట్ని ఇవ్వడం. మనం ఏం చేస్తున్నాం, మనీ విత్డ్రాల్ చేస్తున్నాం. సో అవుట్పుట్ మనకి ఏం కావాలి, మనీ డిస్పెన్స్ అవ్వడం కావాలి. సో అది ఇక్కడ జరుగుతుంది. మనం కరెక్ట్ వ్యాలిడ్ ఇన్పుట్స్ ఇస్తే వ్యాలిడ్ అవుట్పుట్ అనేది మనకు వచ్చింది 5000 రూపీస్. ఓకే, కరెక్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ తర్వాత ఈ ప్రాసెస్ అనేది క్యాష్ డిస్పెన్స్ అయ్యాక ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ తర్వాత ప్రాసెస్ అనేది ఎండ్ అయింది, అల్గోరిథం అనేది ఎండ్ అయింది. సో ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ తర్వాత. ఓకే, అండ్ కొన్ని ఏటీఎంస్ ఫాస్ట్గా రన్ అవుతాయి, కొన్ని స్లోగా రన్ అవుతాయి. ఇది అల్గోరిథంని ఎలా డిజైన్ చేశారో దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో అల్గోరిథం మంచిగా డిజైన్ చేస్తే అది ఫాస్ట్గా, ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఓకే, లేకపోతే కొన్ని ఎర్రర్స్ వస్తాయి. ఓకే, ఇవి క్యారెక్టరిస్టిక్స్, అల్గోరిథమ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఈ ఎగ్జాంపుల్ రూపంలో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇన్పుట్, అవుట్పుట్, డిఫైనైట్, ఫైనైట్ అండ్ ఎఫెక్టివ్. ఇది ఒకటే కాదు, మనకు తెలియకుండానే మన డైలీ లైఫ్లో అల్గోరిథమ్స్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కూర చేయాలంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ని ఫాలో అవుతాం. దాన్నే మనం రెసిపీ అని పిలుస్తాం. ఓకే, అలాగే మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ఒక ప్రొసీజర్ని ఫాలో అవుతాం, డిఫరెంట్ ప్రొసీజర్స్. అలానే డిఫరెంట్ టాస్కుల్ని కూడా కంప్లీట్ చేస్తాం. దాన్నే మనం రొటీన్ అని పిలుస్తాం. ఓకే, మార్నింగ్ రొటీన్ అని, నైట్ రొటీన్ అని, వర్క్ రొటీన్ అని ఇలా డిఫరెంట్గా పిలుస్తాం. అలానే అల్గోరిథమ్స్ కూడా, అంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, ఒక టాస్క్ని కంప్లీట్ చేయడానికి, మనం ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ని లేదా ప్రొసీజర్ని ఫాలో అవుతుంది. సో సెటప్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ or procedure to perform a task or to solve a problem. ఇది అల్గోరిథం యొక్క డెఫినేషన్. అంటే ఒక్కో ప్రొసీజర్కి ఒక్కో పేరు ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు అల్గోరిథమ్స్ యొక్క డెఫినేషన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్కడ యూజ్ చేస్తారో చూద్దాం. సో ఫస్ట్, కంప్యూటేషనల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి అల్గోరిథమ్స్ని వాడతారు. సో కంప్యూటేషనల్ ప్రాబ్లం అంటే ఏంటి, కంప్యూటర్సే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడాన్ని కంప్యూటేషనల్ ప్రాబ్లమ్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ కంప్యూటర్స్. సో ఇప్పుడున్న కంప్యూటర్స్, ల్యాప్టాప్స్తో పోలిస్తే ఈ సూపర్ కంప్యూటర్స్ చాలా పెద్ద మొత్తంలో డేటాని ప్రాసెస్ చేస్తుంది, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేస్తుంది, అలానే ఫాస్ట్గా కూడా పనిచేస్తుంది. సో ఇది ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ఒక కంప్యూటర్కి
సిపియు ఒక సిపియు ఉంటుంది, అలానే ల్యాప్టాప్కి ఒక ప్రాసెసర్ ఉంటుంది. కానీ ఈ సూపర్ కంప్యూటర్స్కి మాత్రం థౌజండ్స్ ఆఫ్ ప్రాసెసర్స్ ఉంటాయి, అందుకే అది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ పరమరుద్ర అండ్ ఫ్రంటియర్. ఓకే, ఈ పరమరుద్ర అనేది ఇండియాలో డెవలప్ చేసిన సూపర్ కంప్యూటర్ అండ్ ఫ్రంటియర్ అనేది ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్స్. సో అల్గోరిథమ్స్ అనేది సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయడానికి కూడా వాడతారు, లైక్ కంప్యూటర్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్ ఇలా. అందులో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మైక్రోసాఫ్ట్ వర్డ్, జీమెయిల్, ఇన్స్టాగ్రామ్ ఇలా డిఫరెంట్ యాప్స్ వర్క్ అవుతాయి. సో ఈ అప్లికేషన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ రన్ చేయాలంటే ఫస్ట్ దానికి మనం అల్గోరిథమ్స్ అనేది డిజైన్ చేయాలి. ఓకే, ఇది ఎలా అంటే ఇప్పుడు ఇల్లు కట్టాలంటే బ్లూ ప్రింట్ అవసరం, హౌస్ ప్లానింగ్ అనేది ఉండాలి. సో ప్లానింగ్ లేకుండా ఇల్లు కట్టారంటే, ఒకవేళ సపోజ్ ఇల్లు సగం కట్టాక చేంజెస్ చేయాలంటే, ఒక రూమ్ని నార్త్ నుంచి సౌత్కి చేంజ్ చేయాలని చెప్తే అప్పుడు ఏమవుతుంది, ప్రాబ్లం అవుతుంది కదా. అంటే దానివల్ల రీసోర్సెస్, టైం, మనీ, ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది. సో అలా కాకుండా ప్లానింగ్ ఉంటే పేపర్ మీదనో లేదా ల్యాప్టాప్లోనో ప్లానింగ్ అనేది డిజైన్ చేయవచ్చు. సో ఒకవేళ ప్లానింగ్ నచ్చలేదనుకోండి, సో అందులోనే చేంజెస్ చేయవచ్చు, ల్యాప్టాప్లోనో పేపర్ మీదనో చేంజెస్ చేయవచ్చు. సో అన్ని చేంజెస్ చేశాక ఇంకేం ఫర్దర్గా చేంజెస్ లేకపోతే ఫైనల్ డిజైన్ అనేది రెడీ చేసి కన్స్ట్రక్షన్కి వెళ్తారు. ఓకే, సో అలానే ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయాలన్నా, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలన్నా అల్గోరిథమ్స్ అని డిజైన్ చేయాలి. ఓకే, సో అల్గోరిథమ్స్ని న్యాచురల్ లాంగ్వేజ్లో, ఫ్లోచార్ట్ రూపంలో, సూడోకోడ్ రూపంలో డిజైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యాడింగ్ 2 నెంబర్స్. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలంటే అల్గోరిథం అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంతకుముందు డెఫినేషన్ చెప్పాను కదా, అల్గోరిథం అంటే ఏంటి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలని. సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ని ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ స్టెప్ వచ్చి అల్గోరిథంని స్టార్ట్ చేస్తాం. సెకండ్ స్టెప్లో వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. అంటే ఇప్పుడు 2 నెంబర్స్ యాడ్ చేయాలంటే వాటిని వేరియబుల్స్లో స్టోర్ చేయాలి. సో దానికోసం ఏ అండ్ బిని తీసుకున్నాం. సో ఈ ఏ అండ్ బిని యాడ్ చేశాక వాటిని ఇంకో వేరియబుల్లో స్టోర్ చేయాలి. సో దానికోసం సమ్ అనే వేరియబుల్ని తీసుకున్నాం. ఓకే, ఆ తర్వాత స్టెప్ 3లో ఈ 2 నెంబర్స్ని ఏ అండ్ బిని రీడ్ చేస్తాం. దాని అర్థం ఇన్పుట్స్ని ఇస్తామని, అంటే A = 5, B = 6 ఇలా వాల్యూస్ ఇస్తాం. సో వీటిని రీడ్ చేయడం అని అర్థం. సో ఈ రీడ్ చేశాక మనం స్టెప్ 4లో ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసిన ఈ 2 నెంబర్స్ని సమ్లో స్టోర్ చేస్తాం. ఆ తర్వాత ఆ సమ్ని స్టెప్ 5లో ప్రింట్ చేస్తాం అండ్ లాస్ట్ స్టెప్ స్టాప్ చేస్తాం ప్రాసెస్ని. ఓకే, ఇది అల్గోరిథం, స్టెప్ బై స్టెప్ అల్గోరిథం. సో దీన్నే కోడ్ రూపంలోకి కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ మనం సి ప్రోగ్రామింగ్ని వాడాం. ఓకే, సో మామూలుగా అయితే నాన్ ప్రోగ్రామర్స్కి ఈ కోడింగ్ అనేది అర్థం అవ్వదు, బట్ అల్గోరిథం అనేది అర్థమవుతుంది. ఎందుకు, ఇది న్యాచురల్ లాంగ్వేజ్లో డిజైన్ చేసాం కాబట్టి. ఓకే, సో సేమ్ అల్గోరిథంలో ఉన్నట్టే కోడ్లో కూడా ఉంటుంది. సో స్టెప్ 2లో ఏం చేసాం, వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం. ఆ తర్వాత ఆ వేరియబుల్స్ని రీడ్ చేసాం, నెంబర్స్ని ఏ అండ్ బి. సో ఇక్కడ స్కాన్ఎఫ్ అంటే మనం ఇన్పుట్స్ని ఇస్తున్నాం ఏ అండ్ బికి. ఇచ్చిన ఇన్పుట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసాం అండ్ వాటిని సమ్లో స్టోర్ చేసి ఆ తర్వాత ప్రింట్ చేసాం. ఓకే, ప్రింట్ఎఫ్ అంటే ప్రింట్ చేయడం సమ్ని. ఆ తర్వాత ప్రాసెస్ అనేది స్టాప్ అవుతుంది. సో ఈ విధంగా అల్గోరిథంని కోడ్ రూపంలో కన్వర్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు అల్గోరిథమ్స్ ఎక్కడెక్కడ వాడతారో చూద్దాము. సో ఫస్ట్ మొబైల్ అప్లికేషన్స్.
సో మన మొబైల్లో ఉండే డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, లైక్ మెసేజెస్, మ్యూజిక్, జీమెయిల్ ఎక్సెట్రా. ఇలా ప్రతి అప్లికేషన్కి ఆల్గోరిథం అనేది వాడతారు. ఓకే, నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్స్. సో డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని కీవర్డ్స్ ద్వారా సెర్చ్ చేయవచ్చు. ఓకే, అది టెక్స్ట్ రూపంలో ఉంటుంది, లేదా ఇప్పుడు కొత్తగా ఇమేజెస్ ద్వారా కూడా మనం సెర్చ్ చేస్తున్నాం కదా. సో ఇలా బిలియన్స్ ఆఫ్ డేటా ఉంటుంది వెబ్లో. బిలియన్స్ ఆఫ్ డేటా వెబ్లో ఉంటుంది. అందులో నుంచి మనకు కావాల్సిన డేటా ఎలా వస్తుంది? సో ఇక్కడ సెర్చ్ ఇంజిన్స్ ఏం చేస్తాయంటే సెర్చ్ అల్గోరిథమ్స్ని యూజ్ చేస్తున్నాయి. సో దానివల్లనే మనకి చాలా ఫాస్ట్గా డేటా అనేది కనిపిస్తుంది. ఓకే, సో డిఫరెంట్ సెర్చింగ్ అల్గోరిథమ్స్ ఉంటాయి. కామన్గా వాడేవి మాత్రం లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్. సో వీటి గురించి నేను తర్వాత క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్ బింగ్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. సో ఇక్కడ గూగుల్ తీసుకుంటే గూగుల్ అనేది పేజ్ ర్యాంక్ అనే అల్గోరిథంని వాడుతుంది. పేజ్ ర్యాంక్, పిఆర్. సో దీని గురించి షార్ట్గా చెప్పాలంటే, పేజ్ ర్యాంక్ గురించి షార్ట్గా చెప్పాలంటే, ఇప్పుడు వెబ్సైట్స్కి ఉన్న ఇంపార్టెన్స్, పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని ర్యాంకింగ్ ఇస్తుంది అల్గోరిథం. సో దానివల్ల ఏంటి, మనకి ఎక్కువ ర్యాంకింగ్ ఉన్న, పాపులారిటీ ఉన్న వెబ్సైట్ అనేది స్టార్టింగ్లో ఫస్ట్లో లిస్ట్ కనిపిస్తుంది. ఓకే, దానివల్ల మనకు కావాల్సింది వెబ్సైట్ చూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఆన్లైన్ షాపింగ్ ఆర్ ఈ-కామర్స్ వెబ్సైట్స్ అండ్ యాప్స్. సో ఇప్పుడు చాలామంది ఆన్లైన్ షాపింగ్ చేస్తారు కదా, ఫ్లిప్కార్ట్ అని, అమెజాన్ అని. సో ఈ యాప్స్ అనేవి దేని ద్వారా, ఏ అల్గోరిథం ద్వారా పనిచేస్తాయంటే రికమెండేషన్స్ అల్గోరిథమ్స్ ద్వారా పనిచేస్తాయి. అంటే కస్టమర్ డేటాని బేస్ చేసుకొని, లైక్ కస్టమర్ యొక్క సెర్చ్ బిహేవియర్ని, ప్రిఫరెన్స్ని, అలానే పర్చేస్ హిస్టరీని దృష్టిలో ఉంచుకొని రికమెండ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఇందులో కూడా డిఫరెంట్ అల్గోరిథమ్స్ని వాడతారు. ఎగ్జాంపుల్ రికమెండేషన్ అల్గోరిథమ్సే తీసుకోండి. లైక్ ఆన్లైన్ షాపింగ్లో ఉన్నట్టు ఇక్కడ కూడా రికమెండేషన్ అల్గోరిథమ్స్ ఉంటాయి. లైక్ యూజర్ యొక్క ఇంట్రెస్ట్, పాస్ట్ ఇంటరాక్షన్స్, ఎక్స్పీరియన్సెస్, ప్రిఫరెన్స్ని బట్టి కంటెంట్ని చూపిస్తుంది. అలానే పర్సనలైజ్డ్ ఫీడ్స్ని క్రియేట్ చేస్తుంది. సో దానివల్ల ఏంటి, యూజర్ ఎక్కువసేపు ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటారు. ఓకే, ఆ తర్వాత ఈ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్స్. మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే డిఫరెంట్ పాత్స్ అనేవి ఉంటాయి. సో అందులో నుంచి మనకి షార్టెస్ట్ పాత్ని అండ్ బెస్ట్ పాత్ని చూపిస్తుంది గూగుల్ మ్యాప్. ఓకే, అంతేకాదు ట్రాఫిక్ అప్డేట్స్ని కూడా చూపిస్తుంది. సో ఇక్కడ గూగుల్ మ్యాప్స్లో డైజ్క్స్ట్రా అల్గోరిథం అండ్ ఏ-స్టార్ అల్గోరిథంని యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఏ-స్టార్ అల్గోరిథం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక టాపిక్. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ టాపిక్, యూజీసీ నెట్లో ఇంపార్టెంట్ టాపిక్ ఏ-స్టార్ అల్గోరిథం. సో ఈ డైజ్క్స్ట్రా అల్గోరిథం అండ్ ఏ-స్టార్ అల్గోరిథం గురించి తర్వాతి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి అల్గోరిథమ్స్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఒక కంప్యూటర్ సైన్స్లోనే కాదు, వేరే ఫీల్డ్స్లో కూడా అల్గోరిథమ్స్ని యూజ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ కంప్యూటర్స్ రాకముందు నుంచే, ఏన్షియంట్ టైం నుంచే మ్యాథమెటిక్స్లో అల్గోరిథమ్స్ని వాడారు. లైక్ సింపుల్ క్యాల్కులేషన్స్ నుంచి బూలియన్ ఆల్జీబ్రా వరకు అల్గోరిథమ్స్ని యూజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ బయాలజీలో కూడా అల్గోరిథమ్స్ని వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ జీన్ మ్యాపింగ్ అంటే డిఎన్ఏలో జీన్స్ని లొకేట్ చేయడాన్ని జీన్ మ్యాపింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఎన్ఏలో ఒక్కొక్క సర్కిల్ ఉంది కదా, ఈ ఒక్కొక్క సర్కిల్ని జీన్ అని అంటారు.
సో ఈ ఒక్కొక్క జీన్ని కలిపితే మనకి డిఎన్ఏ అనేది తయారవుతుంది. ఇప్పుడు ఎవరికైనా వైరస్ సోకితే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ డిఎన్ఏలోనే స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ జీన్స్ అనేవి మన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకునే కంప్యూటర్ ఫైల్స్ లాంటివి. సో ఒక్కో జీన్ ఒక్కో ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది మనకు సంబంధించింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో టెస్ట్ కోసమని మన దగ్గర నుంచి శాంపుల్స్ తీసుకున్నారు కదా, దాని నుంచి మన డిఎన్ఏ అనేది తయారు చేస్తారు. ఓకే, ఇప్పుడు ఆ డిఎన్ఏలో ఈ వైరస్ యొక్క జీన్ ఈ డిఎన్ఏలో ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్నే జీన్ మ్యాపింగ్ అని అంటారు. సో ఈ ప్రాసెస్ అంతా కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ద్వారానే అనలైజ్ చేసి జీన్స్ని లొకేట్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్సెస్లో కూడా అల్గోరిథమ్స్ని వాడారు. ఫర్ ఎగ్జాంపుల్ అల్గోరిథమిక్ ట్రేడింగ్. ఇందులో కంప్యూటర్ ప్రోగ్రామ్స్ని యూజ్ చేస్తూ ట్రేడింగ్ చేస్తారు. అంటే సెటప్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి సెక్యూరిటీస్ని అమ్మడం, కొనడం, స్టాక్ ప్రైజెస్ని డిసైడ్ చేయడం, రిస్క్ అనలైజ్ చేయడం చేస్తారు. సో దానివల్ల ఏంటి, ట్రేడింగ్ అనేది ఫాస్ట్గా ఎఫిషియెంట్గా జరుగుతుంది ట్రేడింగ్ మార్కెట్కి తగ్గట్టు. ఓకే, ఆ తర్వాత అల్గోరిథమ్స్ని రోబోటిక్స్లో కూడా యూజ్ చేస్తారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అగ్రికల్చరల్ ఫీల్డ్లో డ్రోన్స్ని వాడడం, హెల్త్ కేర్ సెక్టార్స్లో సర్జరీస్ చేయడానికి, మార్స్ మీద నడిచే మార్స్ రోవర్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రీస్ సెక్టార్స్లో మిషన్స్ని వాడడం, ఇవన్నీ అల్గోరిథమ్స్ మీదనే వర్క్ అవుతాయి. ఓకే, అండ్ లాస్ట్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా అల్గోరిథమ్స్ని యూజ్ చేస్తున్నారు. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అల్గోరిథమ్స్కి మధ్య డిఫరెన్స్ ఉంది. అదేంటంటే ఇప్పుడు అల్గోరిథమ్స్ ఏంటి, మామూలుగా మనం ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేయడం, అంటే మనం ఏదైతే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో దాన్నే ఫాలో అవుతుంది. ఓకే, వేరే టాస్కులు అనేది వేరే ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో అవ్వదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిస్కెట్ ఫ్యాక్టరీని తీసుకోండి. ఇప్పుడు ఆ బిస్కెట్ ఫ్యాక్టరీలో బిస్కెట్ ప్యాకింగ్ చేసే మిషన్స్ ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయి, ప్యాకింగ్ మాత్రమే చేస్తుంది, ఇంకా వేరే టాస్కులు అనేవి చేయదు. ఎందుకు, మనం ఆ మిషన్కి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము కదా, ప్యాకింగ్ మాత్రమే చేసేలాగా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో ప్యాకింగ్ మాత్రమే చేస్తుంది. ఓకే, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా కాదు. మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని మాత్రమే కాకుండా వాటిని మాడిఫై చేసి, అంటే చేంజ్ చేసి, తన ఓన్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కూడా క్రియేట్ చేయగలదు తన ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి. అంటే మనం ఇచ్చిన ఇన్పుట్స్ ఇస్తాం కదా, మనం ఇచ్చిన ఇన్పుట్స్ని అనలైజ్ చేస్తుంది, అందులో ఉన్న ప్యాటర్న్స్ని గుర్తించి దాని నుంచి నేర్చుకొని, అంటే అర్థం చేసుకొని ఇండిపెండెంట్గా డిసిషన్స్ తీసుకుంటుంది. అందుకే దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటారు. ఓకే, ఎలా అయితే ఇప్పుడు మనుషులు వాళ్ళ ఇంటెలిజెన్స్ని వాడి టాస్కులు చేయడం, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తారో, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తన ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, ఓన్ డిసిషన్స్ తీసుకుంటుంది. ఓకే, అలానే ఇప్పుడు ఏఐలో డిఫరెంట్ అవుట్పుట్స్ని జనరేట్ చేయగలదు ఏఐ, కానీ ఆల్గోరిథమ్స్ మాత్రం సేమ్ అవుట్పుట్నే జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లి ఇమేజ్ని జనరేట్ చేయాలి. దాని కళ్ళు గ్రీన్ కలర్లో ఉండాలి అండ్ బాడీ కలర్ఫుల్గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా ఉండాలని ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అల్గోరిథమ్ని డిజైన్ చేస్తాం. సో ఎప్పుడు మనం ఇన్పుట్ ఇచ్చిన అవుట్పుట్ అనేది ఈ విధంగానే వస్తుంది. ఓకే, సేమ్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. మనం ఇన్పుట్స్ చేంజ్ చేసినా కానీ సేమ్ అవుట్పుట్స్నే ఇస్తుంది. ఫర్ సపోజ్ మనకి రెడ్ కలర్ కళ్ళు కావాలి, గ్రీన్ బదులు రెడ్ కలర్ కళ్ళు కావాలి అండ్ బాడీ వచ్చి వైట్ కలర్లో ఉండాలని ఇన్పుట్ ఇస్తే అది జనరేట్ చేయలేదు. ఎందుకు, మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం అల్గోరిథంకి,
గ్రీన్ కలర్ ఐస్ కలర్ఫుల్ బాడీ అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. సో అదే జనరేట్ చేస్తుంది. లైక్ బిస్కెట్ తయారు చేసే ప్యాకింగ్ మిషన్ లానే. బట్ ఏఐ మాత్రం అలా కాదు, డిఫరెంట్ అవుట్పుట్స్ని జనరేట్ చేస్తుంది. సో మనం ఎన్ని ఇన్పుట్స్ ఇస్తే దానికి తగ్గట్టు డిఫరెంట్ అవుట్పుట్స్ని జనరేట్ చేస్తుంది. ఓకే, సో అల్గోరిథం సేమ్ అవుట్పుట్ జనరేట్ చేస్తుంది ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చినా. బట్ ఏఐ అలా కాదు, డిఫరెంట్ అవుట్పుట్స్ని జనరేట్ చేస్తుంది. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం చెప్పాను? లెర్నింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డిసిషన్ మేకింగ్. సో మనం ఇచ్చిన ఇన్పుట్స్ని తీసుకొని అనలైజ్ చేసి దాని నుంచి నేర్చుకుంటుంది. అప్పుడు డిసిషన్ మేకింగ్ అనేది చేస్తుంది దాని నుంచి. అలానే ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా చేస్తుంది ఓన్ డిసిషన్స్ ద్వారా. ఓకే, ఏఐ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ చాట్ జీపీటీ అనేది ఒక జనరేటివ్ ఏఐ చాట్బోట్. సో మనం ఇచ్చిన ప్రాంప్ట్స్కి తగ్గట్టు అవుట్పుట్ని ఇస్తుంది. ప్రాంప్ట్ అంటే ఇక్కడ మనం ఇచ్చే టెక్స్ట్ ఇన్పుట్స్. సో ఎగ్జాంపుల్ మనకు ఇదేం జనరేట్ చేస్తుందంటే ఇమేజెస్ కానీ కంటెంట్ కానీ. ఓకే, లైక్ ఈ విధంగా ఇమేజెస్ని, వీడియోని, కంటెంట్ని, సోషల్ మీడియా కంటెంట్ని ఇలా చాలా రకాలుగా జనరేట్ చేస్తుంది. ఈవెన్ చాట్ బోట్స్ని కూడా జనరేట్ చేస్తుంది. ఆ తర్వాత చాట్ బోట్స్ అండ్ వర్చువల్ అసిస్టెంట్స్. ఈ చాట్ బోట్స్ కానీ వర్చువల్ అసిస్టెంట్స్ కానీ ఏం చేస్తాయి? యూజర్స్తో ఇంటరాక్ట్ అవుతాయి, కన్వర్జేషన్స్ చేస్తాయి. ఎగ్జాంపుల్ యాపిల్ యొక్క సిరి, అమెజాన్ యొక్క అలెక్సా అండ్ వాట్సాప్ చాట్ బోట్. ఇంకా కస్టమర్ కేర్లో కూడా చాట్ బోట్స్ని యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్కి సంబంధించి, సర్వీసెస్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బోట్స్లో మనం క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, ఏఐ స్టాక్ ట్రేడింగ్. ఇంతకుముందు అల్గోరిథమ్స్ ఎగ్జాంపుల్లో అల్గోరిథమిక్ ట్రేడింగ్ గురించి చెప్పాను కదా, అలాంటిదే ఈ స్టాక్ ట్రేడింగ్ కూడా. బట్ ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేశారు. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు ఏఐ ఏం చేస్తుంది? లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేసి అనలైజ్ చేసి డిసిషన్స్ తీసుకుంటుంది. కాబట్టి అక్యురసీ, స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది ట్రేడింగ్ చేస్తున్నప్పుడు. ఓకే, అలానే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో కూడా ఏఐ క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు కార్ చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ని, సరౌండింగ్స్ని గుర్తించి, అంటే కార్లో ఉన్న కెమెరాస్ ద్వారా, సెన్సర్స్ ద్వారా గుర్తించి ఆ డేటాని ప్రాసెస్ చేసి డిసిషన్స్ని తీసుకుంటుంది. సో ఇప్పుడు కార్ ముందున్న ఈ కార్స్ని, వెహికల్స్ని, ఈ పక్కన ఉన్న డివైడర్స్ని, ఇలా ఆబ్జెక్ట్స్ని, సరౌండింగ్స్ని గుర్తిస్తుంది. సో ఆ తీసుకున్న డేటాని ప్రాసెస్ చేసి డిసిషన్స్ని తీసుకుంటుంది. సో డిసిషన్స్ అంటే ఎప్పుడు బ్రేక్ వేయాలి, ఎప్పుడు యాక్సిలరేటర్ని వాడాలి, స్టీరింగ్ ఎటువైపు తిప్పాలి, ఇలాంటివి డిసిషన్స్ తీసుకుంటుంది. సో ఇది సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఎగ్జాంపుల్. ఆ తర్వాతి ఎగ్జాంపుల్ రికమెండేషన్ అల్గోరిథమ్స్. సో నెట్ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ, యూట్యూబ్ లాంటిది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, అలానే అమెజాన్ లాంటి ఈ కామర్స్ వెబ్సైట్స్ అండ్ యాప్స్ కూడా ఏఐని యూజ్ చేసుకుంటున్నాయి. అంటే ఇక్కడ రికమెండేషన్ అల్గోరిథమ్స్ని వాడుతున్నారు వాళ్ళు. రికమెండేషన్ అల్గోరిథమ్స్ అంటే కస్టమర్ యొక్క ప్రిఫరెన్స్ని, బిహేవియర్ని బట్టి పర్సనలైజ్డ్ కంటెంట్ని రికమెండ్ చేస్తాయి. సో దానివల్ల యూజర్స్ ఎక్కువసేపు ఆ ప్లాట్ఫామ్కి ఎంగేజ్ అయి ఉంటారు. ఓకే, సో ఒక్కో యూజర్కి డిఫరెంట్ కంటెంట్ని రికమెండ్ చేస్తుంది. సో వాళ్ళకి ఇష్టమైన జానర్ని, లాంగ్వేజ్ని బట్టి కంటెంట్ని రికమెండ్ చేస్తుంది. సో ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఎగ్జాంపుల్స్. సో ఇప్పటి వరకు అల్గోరిథమ్స్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ని, ఎక్కడ యూజ్ చేస్తారో ఎగ్జాంపుల్స్ని చూసాం. డిజైన్ స్ట్రాటజీ ఆఫ్ అల్గోరిథమ్స్.
అల్గోరిథమ్స్ యొక్క డిఫరెంట్ స్ట్రాటజీస్ని అండ్ ఎగ్జాంపుల్స్ని చూద్దాం. అవి డివైడ్ అండ్ కాంకర్, గ్రీడీ మెథడ్, డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ బ్యాక్ ట్రాకింగ్. సో ప్రతి స్ట్రాటజీలో చాలా రకాల అల్గోరిథమ్స్ ఉంటాయి. డివైడ్ అండ్ కాంకర్లో కానీ, గ్రీడీలో కానీ, డైనమిక్ ప్రోగ్రామింగ్లో, బ్యాక్ ట్రాకింగ్లో అన్నిట్లో చాలా రకాల అల్గోరిథమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకుంటే దానికి ఒకటే సొల్యూషన్ అనేది ఉండదు. మల్టిపుల్ సొల్యూషన్స్ అనేవి ఉంటాయి ఒక ప్రాబ్లంకి. ఓకే, ఆ మల్టిపుల్ సొల్యూషన్స్ నుంచి బెస్ట్ సొల్యూషన్ని లేదా బెస్ట్ అల్గోరిథంని, ఆ ప్రాబ్లంకి సరిపడే బెస్ట్ అల్గోరిథంని ఎంచుకుంటాం. ఓకే, ఈ అల్గోరిథమ్స్ని వీటి గురించి మీకు షార్ట్గా బేసిక్స్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ తర్వాత ప్రతి టాపిక్ని డీటెయిల్డ్గా సపరేట్ వీడియోస్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా. ఓకే, సో ఫస్ట్ మెథడ్ డివైడ్ అండ్ కాంకర్. ఇందులో ఏదైనా ప్రాబ్లమ్ని సబ్ ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేస్తారు. ఓకే, సబ్ ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేస్తారు. ఆ తర్వాత డివైడ్ చేసిన సబ్ ప్రాబ్లమ్స్ని విడివిడిగా సాల్వ్ చేస్తారు. సో దీన్నే కాంకర్ అని అంటారు. ఓకే, కాంకర్ అని అంటారు. ఇక్కడ కాంకర్ అంటే ఓవర్కమ్ చేయడం లేదా అధిగమించడం. అంటే ఇచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసి కాంకర్ చేశారని అర్థం. అంటే ఆ ప్రాబ్లమ్ని అధిగమించారని అర్థం. సో ఇప్పుడు ఈ సబ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే మనకి సబ్ సొల్యూషన్స్ వచ్చాయి కదా. సో వీటిని కంబైన్ చేస్తే మనకి ఫైనల్ సొల్యూషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి 3 స్టెప్స్ ఉన్నాయి ఈ డివైడ్ అండ్ కాంకర్ మెథడ్లో. ఫస్ట్ డివైడ్, సెకండ్ కాంకర్ అండ్ థర్డ్ వన్ కంబైన్. కంబైన్ అనొచ్చు, మెర్జ్ అని కూడా అనొచ్చు. సో ఇది ఎలాగంటే ఇప్పుడు క్లాస్లో స్టూడెంట్స్ని గ్రూప్స్గా డివైడ్ చేసి ప్రాజెక్ట్ వర్క్ని ఇస్తారు కదా. సో ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్ ఏం చేస్తుంది, ఇచ్చిన ప్రాజెక్ట్ని టాస్క్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టాస్క్ అనుకోండి. ప్రాజెక్ట్ వర్క్ని ఇచ్చిన ప్రాజెక్ట్ని లేదా టాస్క్ని వాళ్ళు సబ్ టాస్క్ లాగా డివైడ్ చేసుకుంటారు. ఓకే, లైక్ ఒకరు ప్రాజెక్ట్ డిజైన్ చేస్తారు, ఇంకొకరు కోడింగ్ రాయడం, ఇంకొకరు పీపీటీ తయారు చేయడం. ఇలా సబ్ టాస్క్ లాగా డివైడ్ చేసుకొని వాటిని సాల్వ్ చేస్తారు. ఓకే, ఇచ్చిన ప్రాజెక్ట్ని సబ్ టాస్క్ లాగా డివైడ్ చేసుకొని వాటికి సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు లేదా టాస్క్ని కంప్లీట్ చేస్తారు. ఓకే, సో ఇలా సాల్వ్ చేసిన సబ్ టాస్క్లన్నిటినీ కంబైన్ చేసి ఫైనల్ ప్రెజెంటేషన్ని ఇస్తారు. ఓకే, ఫైనల్ ప్రెజెంటేషన్ ఇస్తారు. సో ఇది ఆల్రెడీ మీరు చేసే ఉంటారు ప్రాజెక్ట్ వర్క్ని బీటెక్లో, ఎంటెక్లో. సో మీకు ఈ ప్రాసెస్ తెలిసే ఉంటుంది. సో సేమ్ డివైడ్ అండ్ కాంకర్ మెథడ్ కూడా. ఓకే, సో ఈ డివైడ్ అండ్ కాంకర్ మెథడ్ని బైనరీ సెర్చ్లో, క్విక్ సార్ట్లో, మెర్జ్ సార్ట్లో, అలానే స్ట్రాసెన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో కూడా యూజ్ చేస్తారు. ఓకే, దెన్ గ్రీడీ మెథడ్. ఈ గ్రీడీ మెథడ్ ఎందుకు అంటే ఇచ్చిన ప్రాబ్లంకి ఆప్టిమల్ సొల్యూషన్ని కనుక్కోవడానికి గ్రీడీ మెథడ్ వాడతారు. సో ఇందులో నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. సో ప్రతి స్టేజ్లో ఆప్టిమల్ చాయిస్ అనేది చూజ్ చేసుకోవాలి. ఓకే, ప్రతి స్టేజ్లో. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే మనకి ఫైనల్ ఆప్టిమల్ సొల్యూషన్ రావడానికి చేస్తున్నాం. ఈ స్టేజెస్ని ఫాలో అవుతున్నాం. సో ఇక్కడ ప్రతి స్టేజ్లో చేసే ఆప్టిమల్ చాయిస్ని లోకల్లీ ఆప్టిమల్ చాయిస్ అని అంటారు. అదే మనకు వచ్చే ఫైనల్ ఆప్టిమమ్ సొల్యూషన్ని గ్లోబల్ ఆప్టిమల్ సొల్యూషన్ అని అంటారు. అండ్ ఈ సొల్యూషన్ అనేది ఆప్టిమల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే గ్రీడీ మెథడ్లో ఆప్టిమల్ సొల్యూషన్కి గ్యారెంటీ లేదు. సో ఇది ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇందాక గ్రీడీ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తారని చెప్పాను.
ఆప్టిమల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికని చెప్పాను. సో ఇక్కడ ఆప్టిమల్ సొల్యూషన్ అంటే ఏంటి? సొల్యూషన్ అనేది మినిమం కాస్ట్నిచ్చేదే ఉండాలి లేదా మ్యాక్సిమం ప్రాఫిట్నిచ్చేదే ఉండాలి. దాన్నే ఆప్టిమల్ సొల్యూషన్ అంటారు. మినిమం కాస్ట్ లేదా మ్యాక్సిమం ప్రాఫిట్. ఓకే, ఇది గుర్తుంచుకోండి. సో దీన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఒక ఫార్మర్ ఉన్నాడు. తను మ్యాక్సిమం ప్రాఫిట్నిచ్చే పూల పంట వేయాలనుకున్నాడు. సో ఇందాక డెఫినేషన్లో చెప్పాను కదా, గ్రీడీలో నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయని. దీంట్లో కూడా స్టేజెస్ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అండ్ ఫోర్త్ స్టేజ్. 4 స్టేజెస్ ఉన్నాయి ఈ ఎగ్జాంపుల్లో. సో ప్రతి స్టేజ్లో ఆప్టిమల్ చాయిస్ని చూజ్ చేసుకోవాలి. ప్రతి స్టేజ్లో ఆప్టిమల్ చాయిస్ని చూజ్ చేసుకోవాలి. అంటే లోకల్లీ ఆప్టిమల్ చాయిస్ని చూజ్ చేసుకోవాలి. దేనికోసం? మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ రావడానికి, అంటే గ్లోబల్ ఆప్టిమల్ సొల్యూషన్ కోసం మనం ఈ లోకల్లీ ఆప్టిమల్ చాయిసెస్ని తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ 4 స్టేజెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ స్టేజ్లో ఫార్మర్కి 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫార్మర్ ఇక్కడ ఉన్న 3 ఆప్షన్స్ నుంచి ఆప్టిమల్ చాయిస్ని చూజ్ చేసుకోవాలి. అంటే మ్యాక్సిమం ప్రాఫిట్నిచ్చే పంటని చూజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆప్షన్ బంతిపూలు ఉన్నాయి. 100 రూపీస్ పర్ కేజీ ఇచ్చే ప్రాఫిట్నిచ్చే బంతిపూలు ఉన్నాయి. అండ్ సెకండ్ ఆప్షన్లో గులాబీ పూలు ఉన్నాయి, 300 రూపీస్ కేజీ ప్రాఫిట్నిచ్చేవి. అండ్ థర్డ్ ఆప్షన్లో సన్ఫ్లవర్స్ ఉన్నాయి, 200 పర్ కేజీ. సో మనం ఇక్కడ ఫార్మర్ ఏం చూజ్ చేసుకోవాలి? ఆప్టిమల్ సొల్యూషన్ని చూజ్ చేసుకోవాలి, అంటే మ్యాక్సిమం ప్రాఫిట్నిచ్చేది. సో ఇక్కడ మ్యాక్సిమం ప్రాఫిట్ ఏమున్నది? రోజెస్ ఉన్నాయి, 300 రూపీస్ పర్ కేజీ ప్రాఫిట్ ఇస్తుంది. సో అది చూజ్ చేసుకున్నాడు. తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే, ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో కూడా ఆప్టిమల్ చాయిస్ అనేది చూజ్ చేసుకోవాలి. సో మామూలుగా రోజెస్లో కూడా రకాలు ఉంటాయి, వైట్ రోజెస్ అని అండ్ రెడ్ రోజెస్ అని. సో మార్కెట్ వాల్యూలో వైట్ రోజెస్ కంటే ఎక్కువ రెడ్ రోజెస్కే మార్కెట్ వాల్యూ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఫార్మర్ ఏం చూజ్ చేసుకుంటాడు? ఎక్కువ ప్రాఫిట్నిచ్చేదే చూజ్ చేసుకుంటాడు, దట్ ఈస్ రెడ్ రోజెస్. ఓకే, తర్వాత అతనికి ప్రాఫిట్స్ వస్తాయి. సో అతని ఫైనల్ గోల్ గ్లోబల్ సొల్యూషన్ ఏంటి? మ్యాక్సిమం ప్రాఫిట్ పొందడం కదా. సో అది సక్సెస్ఫుల్గా చేస్తాడు. సో ఇక్కడ ఈ గ్రీడీ మెథడ్లో ఈ మధ్యలో ఉన్న సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫీజబుల్ సొల్యూషన్స్ అంటారు. ఈ ఫీజబుల్ సొల్యూషన్స్ నుంచి మనం ఆప్టిమల్ చాయిస్ని చూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ ఆప్టిమల్ చాయిసెస్ ద్వారా, అంటే ఇవి లోకల్లీ ఆప్టిమల్ చాయిసెస్ మధ్యలో ఉన్నవి, లోకల్లీ ఆప్టిమల్ చాయిసెస్ని చూజ్ చేసుకోవాలి. సో ఈ లోకల్ ఆప్టిమల్ సొల్యూషన్స్ ద్వారానే మనకి గ్లోబల్ ఆప్టిమల్ సొల్యూషన్ అనేది వస్తుంది. అర్థమైందా? సో ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ గ్రీడీ మెథడ్లో ఒక డ్రాబ్యాక్ అనేది ఉన్నది. ఓకే, అదేంటి అంటే, ఈ ఎగ్జాంపుల్లో మనకి గ్లోబల్ ఆప్టిమల్ సొల్యూషన్ అనేది వచ్చింది, అంటే ఫైనల్ సొల్యూషన్ అనేది ఆప్టిమల్గా వచ్చింది. ఓకే, కానీ గ్రీడీ మెథడ్లో సొల్యూషన్ అనేది ప్రతిసారి ఆప్టిమల్గా రాదు. గ్రీడీ మెథడ్లో ఓకే, సొల్యూషన్ ప్రతిసారి ఆప్టిమల్గా రాదు, అదే డ్రాబ్యాక్. ఓకే, దాన్ని ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఎగ్జాంపుల్లో ఇంటి నుంచి ఆఫీస్కి ట్రావెల్ చేయాలి. సో దానికి డిఫరెంట్ పాత్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ పాత్స్ నుంచి షార్టెస్ట్ పాత్ని చూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆప్టిమల్ సొల్యూషన్ ఏంటి? ఈ ఎగ్జాంపుల్లో మినిమం
కాస్ట్, మినిమం కాస్ట్ అంటే షార్టెస్ట్ పాత్. ఓకే, సో ఇక్కడ ఉన్న ఫీజబుల్ సొల్యూషన్స్ నుంచి లోకల్ ఆప్టిమల్ సొల్యూషన్స్ని చూస్ చేసుకొని మనం గ్లోబల్ ఆప్టిమల్ సొల్యూషన్కి రీచ్ అవ్వాలి. ఓకే, సో నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1లో ఇల్లు ఉంది, స్టేజ్ 2లో ఏ అండ్ బి రూట్స్ ఉన్నాయి, అండ్ స్టేజ్ 3లో సి అండ్ డి రూట్స్ ఉన్నాయి, అండ్ స్టేజ్ 4లో ఆఫీస్ ఉంది. ఓకే, సో ప్రతి స్టేజ్లో ఆప్టిమల్ పాత్ని చూజ్ చేసుకోవాలి, అంటే షార్టెస్ట్ పాత్ని చూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ హోమ్ నుంచి చూస్తే మనకి ఫస్ట్ స్టేజ్లో ఏ అండ్ బి 2 పాత్స్ ఉన్నాయి. సో ఏ నుంచి 7 కిలోమీటర్స్, బి నుంచి 3 కిలోమీటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఆప్టిమల్ చాయిస్ ఏంటి, ఆప్టిమల్ పాత్ ఏముంది, బి 3 కిలోమీటర్స్ ఉంది. సో బిని చూజ్ చేసుకుంటాం. ఆ తర్వాత బి నుంచి కూడా 2 పాత్స్ ఉన్నాయి, సి అండ్ డి. సో సి నుంచి సికి రీచ్ అవ్వాలంటే 4 కిలోమీటర్స్ పడుతుంది, డి నుంచి డికి రీచ్ అవ్వాలంటే 8 కిలోమీటర్స్ పడుతుంది. సో ఇందులో ఆప్టిమల్ పాత్ ఏంటి, సి 4 కిలోమీటర్స్. సో సిని చూజ్ చేసుకుంటాం. అండ్ సి నుంచి ఒకటే పాత్ ఉంది కాబట్టి డైరెక్ట్ అది ఆఫీస్కే తీసుకెళ్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి గ్లోబల్ ఆప్టిమల్ సొల్యూషన్ అనేది వచ్చిందా రాలేదా చూద్దాము. ఓకే, సో ఏ ద్వారా వెళ్తే 7 + 2 9 కిలోమీటర్స్, 9 కిలోమీటర్స్ డిస్టెన్స్ వచ్చింది. అండ్ బీసీ ద్వారా వెళ్తే 3 + 4 + 5 టోటల్ 12 కిలోమీటర్స్, 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ వచ్చింది. అలానే డి ద్వారా వెళ్తే 3 + 8 + 6 టోటల్ 17 కిలోమీటర్స్ డిస్టెన్స్ వచ్చింది. సో ఇక్కడ ఓవరాల్గా షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమున్నది, మామూలుగా షార్టెస్ట్ పాత్ ఏ ద్వారా వెళ్ళే రూట్ షార్టెస్ట్ డిస్టెన్స్ని ఇచ్చింది 9 కిలోమీటర్స్. కానీ మనకు ఫైనల్ సొల్యూషన్ ఏమొచ్చింది, 12 కిలోమీటర్స్ వచ్చింది. అంటే మనకు ఆప్టిమల్ సొల్యూషన్ వచ్చిందా ఈ ఎగ్జాంపుల్ ద్వారా, రాలేదు, ఆప్టిమల్ సొల్యూషన్ రాలేదు. బట్ లోకల్లీ ఆప్టిమల్ సొల్యూషన్స్ వచ్చాయి. సో ప్రతి స్టేజ్లో మనం ఆప్టిమల్ సొల్యూషన్స్ని చూజ్ చేసుకున్నాం. కానీ గ్లోబల్గా చూస్తే, ఫైనల్ సొల్యూషన్ చూస్తే మాత్రం మనకు ఆప్టిమల్ సొల్యూషన్ రాలేదు. సో ఇది గ్రీడీ మెథడ్ యొక్క డ్రాబ్యాక్. సో ఎప్పుడు గ్రీడీ మెథడ్ అనేది ఆప్టిమల్ సొల్యూషన్ని ఇవ్వలేదు. ఓకే, సో ఇందాక గ్రీడీ మెథడ్ అంటే ఏం చెప్పాను, టు ఫైండ్ ఆప్టిమల్ సొల్యూషన్ టు ఏ గివెన్ ప్రాబ్లమ్ అండ్ in each stage it choose locally optimal choice to find global optimum solution in the end and no guarantee of optimal solution. కానీ కొన్ని ప్రాబ్లమ్స్కి గ్రీడీ మెథడ్ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం స్పానింగ్ ట్రీ. సో ఇందులో ప్రిమ్స్ అల్గోరిథం అండ్ క్రుష్కల్స్ అల్గోరిథం అనేది ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ నెట్ ఎగ్జామ్లో. అలానే డైక్స్ట్రాస్ అల్గోరిథం, ట్రావెలింగ్ సేల్స్ పర్సన్ ప్రాబ్లం, హఫ్మ్యాన్ ఎన్కోడింగ్, జాబ్ సీక్వెన్సింగ్, నాప్సాక్ ప్రాబ్లం అండ్ ఆప్టిమల్ మెర్జ్ ప్యాటర్న్. సో ఇవి గ్రీడీ మెథడ్ని యూజ్ చేసే ప్రాబ్లమ్స్. Dynamic programming. It is used to solve optimization problems by finding maximum or minimum result. సో ఇందాక గ్రీడీ మెథడ్ లానే డైనమిక్ ప్రోగ్రామింగ్ కూడా ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తారు. బై ఫైండింగ్ మ్యాక్సిమమ్ ఆర్ మినిమం అంటే ఆప్టిమల్ సొల్యూషన్ని కనుక్కోవడానికి. ఓకే,
సో ఇది డివైడ్ అండ్ కంకర్ లానే వర్క్ అవుతుంది డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే. సో ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సబ్ ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేయాలి. ఓకే, ఈ సబ్ ప్రాబ్లమ్స్ని ఒక్కొక్కటిగా సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి సబ్ ప్రాబ్లమ్స్కి. ఓకే, ఓకే ఇప్పుడు ఈ సబ్ సొల్యూషన్స్ ఉన్నాయి కదా, వీటిని కంబైన్ చేస్తే మనకి ఫైనల్ సొల్యూషన్ అనేది వస్తుంది. ఓకే, ఇది డివైడ్ అండ్ కాంకర్ మెథడ్. డైనమిక్ ప్రోగ్రామింగ్ కూడా ఇలానే ఉంటుంది. బట్ డివైడ్ అండ్ కాంకర్కి డైనమిక్ ప్రోగ్రామింగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, డైనమిక్ ప్రోగ్రామింగ్లో ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, డైనమిక్ ప్రోగ్రామింగ్లో ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అదేంటో మీకు ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఫిబొనాచి సిరీస్ 0, 1, 1, 2, 3, 5, 8, 13 అండ్ సో ఆన్. ఈ సిరీస్ని ఫిబొనాచి సిరీస్ అంటారు. ఇది ఎలా వస్తుందంటే, ఈచ్ డిజిట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద ప్రీవియస్ 2 డిజిట్స్. అంటే ప్రీవియస్ 2 డిజిట్స్ని యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ అనేది వస్తుంది. ఓకే, సో సిరీస్ అనేది స్టార్టింగ్ 0, 1తో స్టార్ట్ అవుతుంది, లేదా మీకు కావాలనుకుంటే 1, 1తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ 0, 1తో స్టార్ట్ చేస్తున్నాను. 0, 1 యాడ్ చేస్తే మనకి 1 వస్తుంది నెక్స్ట్ డిజిట్. 1, 1 యాడ్ చేస్తే నెక్స్ట్ డిజిట్ 2 వస్తుంది. 1, 2 యాడ్ చేస్తే 3, 2, 3 యాడ్ చేస్తే 5, 3, 5 యాడ్ చేస్తే 8. ఇలా ఇన్ఫినిట్ టైమ్స్ ఫిబొనాచి సిరీస్ని క్యాల్కులేట్ చేయవచ్చు. అండ్ ఇందులో ఫిబొనాచి సిరీస్లో రికర్షన్ని యూజ్ చేస్తారు. రికర్షన్ అంటే ఏ ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్. తన ఫంక్షన్ని తానే మళ్ళీ కాల్ చేస్తూ ఉంటే రికర్షన్ అని అంటారు. అండ్ ఈ బాక్స్లో ఉన్నది ఏంటి అంటే ఫిబొనాచి సిరీస్ యొక్క రికర్సివ్ డెఫినేషన్. ఇందులో 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఫిబొనాచి 0 ఉన్నప్పుడు 0నే రిటర్న్ చేయాలి. ఫిబొనాచి 1 ఉన్నప్పుడు 1ని రిటర్న్ చేయాలి. 0, 1 కాకుండా మిగతా n నెంబర్స్ని కనుక్కోవాలంటే, అంటే n గ్రేటర్ దెన్ 1 ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ని ఫిబొనాచి ఆఫ్ n ఈక్వల్ టు ఫిబొనాచి ఆఫ్ n - 1 ప్లస్ ఫిబొనాచి ఆఫ్ n - 2ని కాల్ చేయాలి. ఓకే, సో nth టర్మ్ని కనుక్కోవాలంటే ప్రీవియస్ 2 టర్మ్స్ ఏముండాలి? nth టర్మ్ యొక్క ప్రీవియస్ 2 టర్మ్స్ n - 1 అండ్ n - 2. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫిబొనాచి ఆఫ్ 3ని కనుక్కోవాలి. సో ఫిబొనాచి ఆఫ్ 3 అంటే n వాల్యూ 3 కదా, సో n వాల్యూలో 3ని సబ్స్టిట్యూట్ చేయండి. సో 3 అనేది ఈక్వల్ టు 0నా? కాదు. ఈక్వల్ టు 1నా? కాదు. సో 3 అనేది గ్రేటర్ దెన్ 1 ఉంది. గ్రేటర్ దెన్ 1 ఉన్నప్పుడు ఈ ఫంక్షన్లో అప్లై చేయండి, ఈ ఫంక్షన్ని కాల్ చేయండి. సో ఫిబొనాచి ఆఫ్ 3 - 1 ప్లస్ ఫిబొనాచి ఆఫ్ 3 - 2. సో ఫర్దర్గా ఏమొస్తుంది? ఫిబొనాచి ఆఫ్ 2 ప్లస్ ఫిబొనాచి ఆఫ్ 1. సో ఇక్కడ ఫిబొనాచి 2 యొక్క వాల్యూ ఏముంది? 1 ఉంది. అలానే ఫిబొనాచి 1 యొక్క వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. ఈ 1 + 1 యాడ్ చేస్తే 2 వస్తుంది. సో 2 అనేది ఫిబొనాచి 3 యొక్క వాల్యూ. సో ఇలా మిగతా n టర్మ్స్ని కూడా nth టర్మ్ని కూడా మనం క్యాల్కులేట్ చేయొచ్చు. సపోజ్ ఫిబొనాచి ఆఫ్ 5ని కనుక్కుందాము, బట్ రికర్షన్ ట్రీని యూజ్ చేసి. ఓకే, ఇది ఫిబొనాచి సిరీస్ యొక్క రికర్సివ్ డెఫినేషన్ అండ్ ఇదేమో రికర్సివ్ ఫంక్షన్ ఫిబ్ ఆఫ్ n. సో ఇందులో కండిషన్ ఏంటి? ఇఫ్ n ఈక్వల్ టు 0 రిటర్న్ 0, ఇఫ్ n ఈక్వల్ టు 1 రిటర్న్ 1, ఎల్స్ రిటర్న్ ఫిబొనాచి ఆఫ్ n - 1 ప్లస్ ఫిబొనాచి ఆఫ్ n - 2. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే 2 కేసెస్ ఉన్నాయి, బేస్ కేస్ అండ్ రికర్సివ్ కేస్. సో ఇక్కడ రికర్సివ్ కేస్ అంటే
ఫంక్షన్ కాలింగ్ అంటే ఫంక్షన్ని తన ఫంక్షన్ తాను కాల్ చేసుకుంటుంది ఇక్కడ రికర్సివ్లీ. అండ్ ఇక్కడ బేస్ కేస్ ఏంటి అంటే ఈ రికర్షన్ని స్టాప్ చేయడానికి యూజ్ చేసే కండిషన్ అన్నమాట బేస్ కేస్. సో ఎప్పుడు స్టాప్ అవుతుంది, n=0 లేదా n=1 వచ్చినప్పుడు ఈ రికర్షన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకేనా? అలానే ఈ fib of n ఫంక్షన్ అనేది ప్రతిసారి కాల్ చేసినప్పుడు n-1 ప్లస్ n-2కి రెడ్యూస్ అవుతుంది. సో ఇది ఎప్పటి వరకు రెడ్యూస్ అవుతుందంటే బేస్ కేస్కి రీచ్ అయ్యేంత వరకు, అంటే n=0 కానీ n=1 కానీ వచ్చేంత వరకు రెడ్యూస్ అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఓకే, సో రికర్సివ్ కేస్ ఏమో ఫంక్షన్ కాలింగ్, బేస్ కేస్ ఏమో స్టాపింగ్ కండిషన్ లాగా పనిచేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని యూజ్ చేసి ట్రీని బిల్డ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ fib of 5 ఉంది. fib of 5ని తీసుకోండి, అంటే n వాల్యూ 5ని తీసుకోండి. సో ఇది ఎరేజ్ చేస్తాను. సో n వాల్యూ 5ని తీసుకోండి, అంటే fib of 5. సో ఇప్పుడు 5 అనేది =0నా? కాదు. =1నా? కాదు. సో అప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేయండి, fib of n-1 ప్లస్ fib of n-2ని. సో ఇక్కడ ఫంక్షన్ fib of 5 ఎన్నిసార్లు కాల్ చేస్తుంది? 2 టైమ్స్ కాల్ చేస్తుంది. ఒకసారి n-1 అంటే 5 - 1 దట్ ఈస్ fib of 4. అలానే fib of n-2 అంటే 5 - 2 ఎంత? fib of 3. అలానే ఇప్పుడు fib of 4కి రండి. fib of 4 కూడా సేమ్ ఇలానే చేయండి. 4 =0నా? 4 =0నా? కాదు. =1నా? కాదు. దెన్ రిటర్న్ fib of n-1 ప్లస్ fib of n-2 అంటే ఇది కూడా 2 కాల్స్ చేస్తుంది. 4 - 1 fib of 3 అండ్ fib of 4 - 2 దట్ ఈస్ fib of 2. సో ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ n-1ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ n-1ని సాల్వ్ చేయాలి, ఆ తర్వాత n-2ని సాల్వ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు n-1 అంటే fib of 3ని సాల్వ్ చేయాలి. సో fib of 3 కూడా 2 టైమ్స్ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఒకటి fib of 3 - 1 అంటే fib of 2ని, అండ్ 3 - 2 fib of 1ని కాల్ చేస్తుంది. fib of 2 కూడా సేమ్, fib of 1ని fib of 0ని కాల్ చేస్తుంది. అండ్ ఇప్పుడు fib of 1 చూడండి. fib of 1 ఏంటి? 1 =0నా? కాదు. 1 =1నా? అవును. సెకండ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. సో అప్పుడు ఏం రిటర్న్ చేయాలి? 1ని రిటర్న్ చేయాలి. సో రిటర్న్ 1. అండ్ ఇప్పుడు fib of 0కి రండి. సో కండిషన్ ఏంటి? ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. fib of 0 0=0నా? అవును. దెన్ రిటర్న్ 0. సో 0ని రిటర్న్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే బేస్ కేస్కి రీచ్ అయ్యాము, అంటే 1 and 0కి రీచ్ అయ్యాము. సో దీంతో ఫంక్షన్ని ఇక్కడితో స్టాప్ చేయాలి. స్టాప్ అవుతుంది ఫంక్షన్. ఆ తర్వాత ఈ వాల్యూస్ని fib of 1 and fib of 0ని యాడ్ చేసి రిటర్న్ చేయాలి. సో fib of 2 వాల్యూ అనేది వస్తుంది అప్పుడు. సో fib of 1 వాల్యూ ఎంత? 1. fib of 0 వాల్యూ 0. సో 1 + 0 ఎంత? 1. సో fib of 2 వాల్యూ 1 వచ్చింది. ఆ తర్వాత సేమ్ fib of 1 కూడా చేయండి. సో fib of 1 అయితే 1 రిటర్న్ అవుతుంది. అండ్ మనకి ఇప్పుడు fib of 2 తెలుసు, fib of 1 తెలుసు. వీటిని యాడ్ చేయండి. 1 + 1 ఎంత? 2. సో మనకి fib of 3 వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో ఇక్కడ n-1 పార్ట్ అయిపోయింది. n-1 పార్ట్ అయిపోయింది. దెన్ n-2 పార్ట్కి రండి. సో ఇక్కడ fib of 2 సేమ్. fib of 2 అనేది =0 కాదు, =1 కాదు. సో ఏం రిటర్న్ చేయాలి?
n-1 and n-2. ఓకే, fib of 1 and fib of 0 వచ్చింది. ఓకే, 2 - 1 చేస్తే fib of 1 వస్తుంది, 2 - 2 చేస్తే fib of 0 వస్తుంది. సో ఇది కూడా బేస్ కేస్కి రీచ్ అయింది. సో ఇక్కడతో ఫంక్షన్ టెర్మినేట్ అవుతుంది. సో వాల్యూస్ని యాడ్ చేయండి. fib of 1 వాల్యూ ఎంత 1, fib of 0 ఎంత 0. సో ఈ వాల్యూస్ని యాడ్ చేయండి. ఎంత 1 + 0 1. సో fib of 2 వాల్యూ 1 వచ్చింది. ఇప్పుడు మనకు fib of 3 వాల్యూ తెలుసు, fib of 2 వాల్యూ తెలుసు. ఈ వాల్యూస్ని యాడ్ చేయాలి. 2 + 1 = 3. సో ఈ 3 అనేది fib of 4 వాల్యూ. ఓకే, సో ఇక్కడ n-1 పార్ట్ అయిపోయింది. ఇప్పుడు n-2 పార్ట్కి రండి. సో ఇక్కడ fib of 3 కూడా సేమ్ ప్రాసెస్. 2 టైమ్స్ కాల్ చేయాలి. fib of 3 - 1 దట్ ఈస్ fib of 2, fib of 3 - 2 దట్ ఈస్ fib of 1. మళ్ళీ సేమ్ fib of 2 కూడా కాల్ చేయండి. n-1 దట్ ఈస్ fib of 1, n-2 దట్ ఈస్ fib of 0. బేస్ కేస్ రీచ్ అయ్యాము. వాల్యూస్ యాడ్ చేసి రిటర్న్ చేయాలి. 1 + 0 ఎంత 1. సో fib of 2 వాల్యూ ఎంత 1 వచ్చింది. అండ్ నెక్స్ట్ fib of 1 వాల్యూ ఎంత 1. సో ఇప్పుడు ఈ fib of 2 అండ్ fib of 1 వాల్యూ యాడ్ చేసి రిటర్న్ చేస్తే fib of 3 వాల్యూ 1 + 1 2 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి fib of 4 వాల్యూ తెలుసు, fib of 3 వాల్యూ తెలుసు. ఈ రెండింటిని యాడ్ చేయండి. ఎంత 3 + 3 + 2. సో మనకి fib of 5 వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చింది. ఓకే, సో ఇలా రికర్షన్ ట్రీ ఉంటుంది. సో దీని టైం కాంప్లెక్సిటీ వచ్చి ఆర్డర్ ఆఫ్ 2n. ఎందుకు మనం ఇక్కడ ఫంక్షన్ని ఎన్నిసార్లు కాల్ చేసాము 2 టైమ్స్, ఒకసారి n-1ని ఒకసారి n-2ని. సో అందుకే 2n టైం కాంప్లెక్సిటీ వచ్చింది. ఒకవేళ 3 టైమ్స్ కాల్ చేస్తే 3n వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ రికర్సివ్ కాల్స్ అంటే రికర్సివ్ కాల్స్ ఎన్ని కాల్స్ చేసిందో చూద్దాము. 1 కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో ఈ ఫిబొనాచి ఆఫ్ 5 ఎన్ని కాల్స్ చేసింది 15 కాల్స్ చేసింది. అలానే ఫిబొనాచి ఆఫ్ 15ని తీసుకోండి, ఎన్ని కాల్స్ చేస్తుంది 1973 కాల్స్ చేస్తుంది. అండ్ fib of 25 ఎన్ని కాల్స్ చేస్తుంది 2,42,785 కాల్స్ చేస్తుంది. సో ఇక్కడ మీకు ఏం గమనించారు, ఈ రికర్సివ్ కాల్స్ అనేవి ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి ఎక్స్పోనెన్షియల్గా. సో దానివల్ల టైం కూడా ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆర్డర్ ఆఫ్ 2n అనేది ఎక్స్పోనెన్షియల్ టైం ఇది. సో ఇది కాల్స్ కూడా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి, డివైడ్ అండ్ కంకర్ లానే ఈ మెథడ్ ఉంది. సేమ్ డివైడ్ అండ్ కంకర్ మెథడే. ఆ ప్రాబ్లమ్ని సబ్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసాము, వాటికి సొల్యూషన్స్ని కనుక్కున్నాము, సబ్ సొల్యూషన్స్ని కనుక్కొని ఫైనల్ ఆన్సర్ని కనుక్కున్నాము. అవునా, సేమ్ డివైడ్ అండ్ కంకరే. కానీ ఇక్కడ ఏంటి ప్రాబ్లం, నెంబర్ ఆఫ్ రికర్సివ్ కాల్స్ అనేవి ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అయి ఉంది, అలానే టైం కూడా ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అయి ఉంది. సో దాన్ని ఎలా రెడ్యూస్ చేస్తారు, సో దీన్ని డైనమిక్ ప్రోగ్రామింగ్ ద్వారా రెడ్యూస్ చేయవచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే fib of 1ని ఎన్నిసార్లు కాల్ చేసాం 1 2 3 4 and 5 టైమ్స్ కాల్ చేసాము. అలానే fib of 0ని 1 2
త్రీ టైమ్స్. అలానే ఫిబప్ 2ని కూడా 3 టైమ్స్ కాల్ చేసాము అండ్ ఫిబప్ 3ని 2 టైమ్స్ కాల్ చేసాము. ఓకే, అంటే సో ఇక్కడ సేమ్ ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేస్తున్నాము. సో దానివల్ల ఏమవుతుంది, కాల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది ఎక్స్పోనెన్షియల్లీ. సో దీన్ని డైనమిక్ ప్రోగ్రామింగ్ ద్వారా రెడ్యూస్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంది, ఇది ఒక ఫంక్షన్ ఉంది. ఇప్పుడు దీన్ని క్యాల్కులేట్ చేసినాక దీని వాల్యూ వస్తుంది కదా, దాన్ని ఒక అరేలో కానీ టేబుల్లో కానీ స్టోర్ చేసి మళ్ళీ ఫ్యూచర్లో అదే ఫంక్షన్ రిపీట్ అయినప్పుడు స్టోర్ చేసిన వాల్యూని రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, పెద్ద ఫంక్షన్, 10 రకాల వంటలు వండాలి. అన్ని వంటల్లో ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తారు, కానీ కొన్ని ఇంగ్రీడియంట్స్ని మాత్రం రీయూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గరం మసాలా. సో గరం మసాలాని ఒకసారి గ్రైండ్ చేసి స్టోర్ చేసుకుంటే అన్ని కూరల్లోకి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు కదా, అవునా? అంతేగాని డివైడ్ అండ్ కంకర్ లాగా 10 కూరలకి 10 సార్లు మసాలాని గ్రైండ్ చేయాల్సిన పని లేదు. సో ఒక్కసారి మసాలాని గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసుకుంటే వాటిని రీయూజ్ చేసుకోవచ్చు, లైక్ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాగా. ఇది గుర్తుంచుకోండి. ఈ మెథడ్ని మెమోయిజేషన్ అని అంటారు, స్టోర్ అండ్ రీయూజ్, గుర్తుంచుకోండి. సో ఈ మెమోయిజేషన్ మెథడ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సేమ్ ఫిబప్ 5 తీసుకుందాము. సో 2 టైమ్స్ కాల్ చేస్తుంది, n-1 ఒకసారి, అలానే n-2 ఒకసారి. ఓకే, సో ఫిబప్ 5 n-1 అంటే 5-1, దట్ ఈస్ ఫిబప్ 4, అండ్ n-2 అంటే 5-2 ఫిబప్ 3. అలానే ఫిబప్ 4 కూడా 2 టైమ్స్ కాల్ చేస్తుంది, ఫిబప్ 3ని ఫిబప్ 2ని, అండ్ ఫిబప్ 3 కూడా 2 టైమ్స్ కాల్ చేస్తుంది, ఫిబప్ 2 అండ్ ఫిబప్ 1. సేమ్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన మెథడే. అండ్ ఫిబప్ 2 కూడా 2 టైమ్స్ కాల్ చేస్తుంది, ఫిబప్ 1 అండ్ ఫిబప్ 0. ఇప్పుడు ఫిబప్ 1 కాల్ చేసినప్పుడు సో ఏం రిటర్న్ చేస్తుంది, వాల్యూ 1 రిటర్న్ చేస్తుంది. సో దాన్ని ఈ టేబుల్లో ఈ అరేలో స్టోర్ చేయండి. సో 1 వచ్చినప్పుడు ఫిబప్ 1 ఎంత, 1 వచ్చింది. అండ్ ఫిబప్ 0 వచ్చినప్పుడు వాల్యూ ఎంత, 0నే. అండ్ ఇప్పుడు ఈ ఫిబప్ 1 అండ్ 0ని యాడ్ చేస్తే మనకి ఫిబప్ 2 వస్తుంది. 1 + 0 ఎంత, 1. సో ఫిబప్ 2 వాల్యూ ఎంత వచ్చింది, మనకి 1 వచ్చింది. ఓకే, అలానే ఇప్పుడు ఫిబప్ 1 వైపు రండి. సో ఆల్రెడీ ఫిబప్ 1 ఇక్కడ మనం క్యాల్కులేట్ చేసి ఉన్నాం. సో మళ్ళీ ఇక్కడ వచ్చి క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఎలిమినేట్ చేయండి, సో క్యాన్సిల్ చేయండి. సో దీని వాల్యూ స్టోర్ చేసాం కదా, ఫిబప్ 1 వాల్యూ ఎంత, 1. సో ఇక్కడ రిటర్న్ చేయండి 1ని. సో ఇప్పుడు మళ్ళీ ఫిబప్ 2 అండ్ 1 యాడ్ చేస్తే మనకి ఫిబప్ 3 వస్తుంది, దట్ ఈస్ 1 + 1 2. సో ఫిబప్ 3 వాల్యూ ఎంత వచ్చింది, 2. స్టోర్ చేయండి. నెక్స్ట్ ఇటువైపు రండి, ఫిబప్ 2 మళ్ళీ 2 టైమ్స్ కాల్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ ఫిబప్ 2ని కూడా కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, ఆల్రెడీ ఇక్కడ కాల్ చేసాం కదా ఫిబప్ 2ని. సో మళ్ళీ కాల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ఫిబప్ 2ని కాల్ చేయకపోతే ఈ ఫిబప్ 1ని ఫిబప్ 0ని కూడా మళ్ళీ కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ కానీ ఫిబప్ 2 వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ స్టోర్ చేసాం కదా 1 వచ్చింది. సో రిటర్న్ 1. సో ఈ ఫిబప్ 3ని ఫిబప్ 2ని యాడ్ చేయండి, 2 + 1. అప్పుడు మనకి ఫిబప్ 4 వాల్యూ ఎంత వస్తుంది, 3 వస్తుంది.
సో దాన్ని ఈ టేబుల్లో స్టోర్ చేయండి. pivot 4 ఎంత 3. నెక్స్ట్ ఈ pivot 3కి వచ్చాము. ఆల్రెడీ pivot 3 కంప్యూట్ చేసాము. ఎక్కడ? ఇక్కడ pivot 3ని ఇక్కడ ఆల్రెడీ క్యాల్కులేట్ చేసాము. సో మళ్ళీ ఈ పార్ట్ని మొత్తం క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ దాని వాల్యూని రిటర్న్ చేయాలి. సో pivot 3 ఎంత వచ్చింది? 2. సో ఈ pivot 4ని pivot 3ని యాడ్ చేయండి. 3 + 2 ఎంతో? pivot 5 ఎంత వచ్చింది? 5. సో 5ని రిటర్న్ చేయండి, టేబుల్లో స్టోర్ చేయాలి. సో ఇలా మెమోరైజేషన్ టేబుల్ అనేది ఉంటుంది. దెన్ సో ఇక్కడ నెంబర్ ఆఫ్ రికర్సివ్ కాల్స్ ఎన్ని చేసాము చూడండి. సో pivot 5 ఒకసారి, 2, 3, 4, 5 and 6 కాల్స్ చేసాము pivot 5కి. అంటే n+1 టైమ్స్ కాల్ చేసాము. సో n అంటే 5. సో 5 + 1 6 కాల్స్ చేసాము. అవునా? అంటే నెంబర్ ఆఫ్ రికర్సివ్ కాల్స్ ఇక్కడ రెడ్యూస్ అయింది కదా. సో ఈ పింక్ కలర్లో ఉన్నవి ఎలిమినేట్ చేసినవి, క్యాన్సిల్ చేసినవి, మళ్ళీ వాటిని క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ కలర్లో ఉన్న వాటితోనే మనం క్యాల్కులేట్ చేస్తాము. ఆ వాల్యూస్ని ఈ పింక్ దాంట్లో పింక్ నోట్స్ వచ్చినప్పుడు వాటిని స్టోర్ చేసి వాటిని రిటర్న్ చేస్తాం వాల్యూస్ని. ఓకే. సో అప్పుడు నెంబర్ ఆఫ్ కాల్స్ 6 వచ్చాయి, అంటే n+1. అండ్ టైం కాంప్లెక్సిటీ ఎంత? ఆర్డర్ ఆఫ్ n. ఎందుకు? ప్రతి ఫంక్షన్ని ఒకటేసారి కాల్ చేస్తాం కదా, రిపీట్ చేస్తామా? లేదు, ఒకటేసారి కాల్ చేస్తాం కాబట్టి ఆర్డర్ ఆఫ్ n వచ్చింది. ఓకే. అంటే ఇంతకుముందు ఎక్స్పోనెన్షియల్ టైం ఉండేది, దాన్ని మనం పాలినామియల్ టైంకి రెడ్యూస్ చేసాం. అవునా? పాలినామియల్ టైంకి రెడ్యూస్ చేసాం. అది కూడా లీనియర్, గుర్తుంచుకోండి, లీనియర్. ఓకే. సో మీకు ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, గరం మసాలా కానీ ఇంతకుముందు మెథడ్స్లో కూడా ఎగ్జాంపుల్స్ చెప్పాను. సో ఎందుకు అంటే టాపిక్ పేరు చూడగానే ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా కాన్సెప్ట్స్ గుర్తుకు రావాలని. ఓకే. డివైడ్ అండ్ కాంకర్, గ్రీడీ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ చూస్తే సిమిలర్గా ఉంటాయి, బట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో అందుకే ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఈజీగా అర్థం అవడానికి. సో ఫైనల్లీ డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి, అంటే మ్యాక్సిమం లేదా మినిమం రిజల్ట్ని కనుక్కోవడానికి. సో ఇది డివైడ్ అండ్ కంకర్ మెథడ్ లానే ఉంటుంది, కానీ ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే సేమ్ ఫంక్షన్ని మల్టిపుల్ టైమ్స్ కాల్ చేస్తున్నాం కదా, సో ఓవర్లాప్ అయి ఉన్నాయి. సో దీన్నే మెమోరైజేషన్ ద్వారా ఆ ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్ని రెడ్యూస్ చేశాము. సో ఇందులో మల్టీ స్టేజ్ గ్రాఫ్, ఆల్ పేర్స్ షార్టెస్ట్ పాత్, ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ, 0/1 knapsack ప్రాబ్లం, ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ ప్రాబ్లం అండ్ మ్యాట్రిక్స్ చైన్ మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్స్ని యూజ్ చేస్తారు. ఓకే. ఇది డైనమిక్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్ డైనమిక్ ప్రోగ్రామింగ్ వర్సెస్ గ్రీడీ అండ్ డివైడ్ అండ్ కంకర్. సో ఫస్ట్ డివైడ్ అండ్ కంకర్ డిఫరెన్సెస్ చూద్దాం. సో డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తారు, కానీ డివైడ్ అండ్ కంకర్ మాత్రం ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయొచ్చు. అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్లో ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇందాక ఫిబొనాచి ఎగ్జాంపుల్లో చెప్పాను కదా, ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ డివైడ్ అండ్ కంకర్లో సబ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇండిపెండెంట్గా ఉంటాయి. అంటే ఒక్కో సబ్ ప్రాబ్లమ్ని ఇండిపెండెంట్గా సపరేట్గా సాల్వ్ చేస్తారు, అది కూడా రికర్సివ్లీ సాల్వ్ చేస్తారు. బట్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది నాన్ రికర్సివ్. ఎందుకు?
రిపీటెడ్ రికర్సివ్ కాల్స్ని తీసేయడానికి మెమోరైజేషన్ అండ్ టేబులేషన్ మెథడ్ని యూజ్ చేస్తారు. ఇందాక ఎగ్జాంపుల్ ఫిబొనాచి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మెమోరైజేషన్ టెక్నిక్. సో డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది నాన్ రికర్సివ్. సో నెక్స్ట్ గ్రీడీ మెథడ్ డిఫరెన్సెస్ చూద్దాం. ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ గ్రీడీ మెథడ్ రెండు ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి. బట్ డైనమిక్ ప్రోగ్రామింగ్లో ఆప్టిమల్ సొల్యూషన్స్కి గ్యారెంటీ ఉంది. సో అది ఖచ్చితంగా ఆప్టిమల్ సొల్యూషన్ని ఇస్తుంది. బట్ గ్రీడీ మెథడ్లో ఆ గ్యారెంటీ లేదు, ఆప్టిమల్ సొల్యూషన్కి గ్యారెంటీ లేదు. అంటే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఆప్టిమల్ సొల్యూషన్ని. ఎందుకు? ఇది మెయిన్గా లోకల్ ఆప్టిమల్ సొల్యూషన్ మీదనే ఫోకస్ చేస్తుంది. అవునా? లోకల్ ఆప్టిమల్ సొల్యూషన్ మీదనే ఫోకస్ చేస్తుంది. సో గ్లోబల్ సొల్యూషన్ అనేది వస్తుంది రాదు గ్రీడీ మెథడ్లో. బట్ డైనమిక్ ప్రోగ్రామింగ్లో మాత్రం గ్లోబల్ ఆప్టిమల్ సొల్యూషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ అదర్ స్ట్రాటజీస్. నెక్స్ట్ బ్యాక్ ట్రాకింగ్. ఇది మల్టీ డిసిషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. అంటే సొల్యూషన్ వచ్చేంత వరకు లేదా డెడ్లాక్ వచ్చేంత వరకు డిసిషన్స్ని రికర్సివ్గా తీసుకుంటాం. అంటే ఇక్కడ మనం రికర్షన్ని యూజ్ చేస్తున్నాం. సో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తాం ఈ మెథడ్లో సొల్యూషన్ కనుక్కోవడానికి. ఏ ఆప్షన్ని వదలకుండా అన్ని ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. ఒకవేళ మధ్యలో డెడ్లాక్ వస్తే బ్యాక్ ట్రాక్ అవుతాం. బ్యాక్ ట్రాక్ అయ్యి వేరే ఆప్షన్ని చూజ్ చేసుకుంటాం, మళ్ళీ ఎక్స్ప్లోర్ స్టార్ట్ చేస్తాము. సో ఇలా రికర్సివ్గా అన్ని ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. ఓకే, సపోజ్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. సోర్స్ ఏ నుంచి డెస్టినేషన్ ఈకి రీచ్ అవ్వాలి. సో ఏ నుంచి ఈకి రీచ్ అవ్వాలంటే డిఫరెంట్ పాత్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఏ నుంచి మొదలుపెట్టి బి, సి, డి అండ్ ఈ ఇలా అన్ని పాత్స్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. సో ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ చేస్తే ఎక్స్ప్లోరేషన్. ఏ నుంచి 2 పాత్స్ ఉన్నాయి, బి అండ్ సి. సో ఈ బి అండ్ సిలో ఏది డెస్టినేషన్ ఈకి తీసుకెళ్తుంది? సపోజ్ బిని చూజ్ చేసుకున్నాం. సో బి నుంచి తర్వాత ఏ పాత్స్ లేవు ముందుకు వెళ్ళడానికి, ఈకి రీచ్ అవ్వడానికి. అంటే ఎక్స్ప్లోర్ చేద్దామంటే తర్వాత పాత్స్ ఏమీ లేవు. ఎందుకు? డెడ్ ఎండ్కి వచ్చాం లేదా రోడ్ బ్లాక్ అయింది. అప్పుడు ఏం చేస్తాం? యూటర్న్ తీసుకొని మళ్ళీ ప్రీవియస్ పాత్ ఏ దగ్గరికే వస్తాం. అక్కడ నుంచి వేరే పాత్ని చూజ్ చేసుకుంటాం. ఇక్కడ వేరే పాత్ ఒకటే ఉంది, సి మాత్రమే. సో సిని చూజ్ చేసుకుంటాం. మళ్ళీ సి నుంచి ఎక్స్ప్లోర్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు సి నుంచి ఎక్స్ప్లోర్ స్టార్ట్ చేస్తే మనకి ఏం తెలిసింది? ఇక్కడ కూడా 2 పాత్స్ ఉన్నాయని తెలిసింది, డి అండ్ ఈ. సో సపోజ్ డిని చూజ్ చేసుకుంటే డి తర్వాత దారులు లేవు, అంటే రోడ్ బ్లాక్ అయింది లేదా డెడ్ ఎండ్కి వచ్చాము. అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ యూటర్న్ తీసుకొని అంటే బ్యాక్ ట్రాక్ అయ్యి సి దగ్గరికే వస్తాము. ఇప్పుడు సి నుంచి ఇంకో ఆప్షన్ని చూజ్ చేసుకోవాలి ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇక్కడ ఏముంది? ఒకటే ఆప్షన్ ఉంది, ఈ. సో ఈని చూజ్ చేసుకుంటాము. సో ఇక్కడ ఈ అనేది మనకు కావాల్సిన డెస్టినేషన్, మనం కనుక్కోవాల్సిన డెస్టినేషన్ కనుక్కున్నాం. సో ఈ బ్యాక్ ట్రాకింగ్ మెథడ్లో ఏం చేసాము? ఒక పాత్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మధ్యలో రోడ్ బ్లాక్ అయితే యూటర్న్ తీసుకొని వేరే పాత్ ద్వారా ఫైనల్ సొల్యూషన్కి లేదా డెస్టినేషన్కి రీచ్ అవుతున్నాం. అంటే యాక్చువల్గా ఏం చేస్తున్నాం? డెడ్లోకి వచ్చినప్పుడు బ్యాక్ ట్రాక్ అవుతున్నాం. బ్యాక్ ట్రాక్ అయి
అంటే యూటర్న్ అంటే బ్యాక్ ట్రాక్ అవుతున్నాము, బ్యాక్ ట్రాక్ అయ్యి వేరే ఆప్షన్ని చూజ్ చేసుకుంటున్నాం. సో ఇలా రికర్సివ్గా అన్ని ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఓకే, అలానే మేజ్ గేమ్ కూడా. ఈ గేమ్ గురించి మీకు మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ఈ అమ్మాయి ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎగ్జిట్ పాయింట్ అంటే స్కూల్కి రీచ్ అవ్వాలి. సో మధ్యలో డిఫరెంట్ పార్ట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది డిసిషన్స్ తీసుకుంటూ. ఓకే, డిసిషన్స్ అంటే సపోజ్ ఇప్పుడు ఇలా ట్రావెల్ చేసింది అనుకోండి, ఇలా కిందికి ట్రావెల్ చేస్తుంటే ఇక్కడ రోడ్ బ్లాక్ అయింది. అప్పుడు ఏం చేసింది? డెడ్ ఎండ్కి వచ్చింది. ఏం చేసింది? యూటర్న్ తీసుకొని వేరే పాత్ ద్వారా మళ్ళీ ట్రావెల్ చేసింది. మళ్ళీ ట్రావెల్ చేస్తుంటే మళ్ళీ డెడ్ ఎండ్కి వచ్చింది. మళ్ళీ ఏం చేసింది? మళ్ళీ యూటర్న్ తీసుకొని వేరే పాత్ ద్వారా ట్రావెల్ చేసింది. అంటే ఇక్కడ ఏం చేస్తుంది? డిసిషన్స్ తీసుకుంటుంది, మల్టీ డిసిషన్స్ని తీసుకుంటూ ముందుకెళ్తుంది. ఓకే, సో ఇలా ఈ అమ్మాయి ఇలా ట్రావెల్ చేస్తూ ఫైనల్లీ స్కూల్కి ఎగ్జిట్ పాయింట్కి రీచ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ పైన ఎగ్జాంపుల్లో కానీ కింద ఎగ్జాంపుల్లో కానీ చూస్తే మనం అన్ని ఆప్షన్స్ని, అన్ని పాసిబిలిటీస్ని రికర్సివ్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఒకవేళ డెడ్ ఎండ్ వస్తే బ్యాక్ ట్రాక్ అయ్యి వేరే ఆప్షన్ని, ఆల్టర్నేటివ్గా వేరే ఆప్షన్ని చూజ్ చేసుకుంటున్నాం ఫైనల్ సొల్యూషన్ రీచ్ అవ్వడానికి. ఈ బ్యాక్ ట్రాకింగ్ అనేది డిఎఫ్ఎస్కి దగ్గరగా ఉంటుంది. డిఎఫ్ఎస్ అంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం. సో డిఎఫ్ఎస్ అనేది గ్రాఫ్ ట్రావర్సల్ అల్గోరిథం. ఇందులో కూడా బ్యాక్ ట్రాకింగ్ చేస్తాం, రికర్షన్ ఉంటుంది. సో మెయిన్గా డిఎఫ్ఎస్లో ఏంటి? బ్యాక్ ట్రాక్ అయ్యే ముందు ఈ గోల్ నోడ్ లేదా ఈ లాస్ట్ నోడ్ వరకు అన్ని నోడ్స్ని డెప్త్గా ఎక్స్ప్లోర్ చేస్తాం. అంటే వీలైనంత డీప్గా అన్ని నోడ్స్ని విజిట్ చేస్తాం. ఓకే, విజిట్ చేస్తాం. ఏదైనా నోడ్ విజిట్ చేయకపోతే అప్పుడు బ్యాక్ ట్రాక్ అవుతాం. బ్యాక్ ట్రాక్ అయ్యి ఆ నోడ్ని విజిట్ చేస్తాం. సో బ్యాక్ ట్రాకింగ్లో కూడా సేమ్ మెథడే కదా, బ్యాక్ ట్రాకింగ్లో కూడా ఇంతే చేస్తాం కదా, సేమ్ మెథడ్. అందుకే ఈ బ్యాక్ ట్రాకింగ్ని రిఫైన్డ్ ఫార్మ్ ఆఫ్ డిఎఫ్ఎస్ అని అంటారు. ఓకే, ఈ బ్యాక్ ట్రాకింగ్ని రిఫైన్డ్ ఫార్మ్ ఆఫ్ డిఎఫ్ఎస్ అని అంటారు, గుర్తుంచుకోండి. సో ఇవి బ్యాక్ ట్రాకింగ్ ఎగ్జాంపుల్స్. సో బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏం చెప్పాను, మల్టీ డిసిషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుందని. ఎప్పటి వరకు? సొల్యూషన్ వచ్చేంత వరకు లేదా డెడ్ లాక్ వచ్చేంత వరకు మల్టీ డిసిషన్స్ని తీసుకుంటూ ముందుకు వెళ్తాం. ఓకే, ఒకవేళ డెడ్ లాక్ వస్తే బ్యాక్ ట్రాక్ అయ్యి వేరే ఆప్షన్ని చూజ్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేస్తాం పాత్స్ని. ఇది రిఫైన్డ్ ఫార్మ్ ఆఫ్ డిఎఫ్ఎస్, డెప్త్ ఫస్ట్ సెర్చ్. సో ఈ మెథడ్లో ఎన్ఫీన్స్ ప్రాబ్లం, హామిల్టోనియన్ సైకిల్, గ్రాఫ్ కలరింగ్ అండ్ సమ్ ఆఫ్ సబ్సెట్స్ ప్రాబ్లమ్ని యూజ్ చేస్తారు. సో ఇది బ్యాక్ ట్రాకింగ్ మెథడ్. నెక్స్ట్ యూజీసీ నెట్లో కానీ సెట్ ఎగ్జామ్లో కానీ ఈ డివైడ్ అండ్ కంకర్, గ్రీడీ, డైనమిక్ ప్రోగ్రామింగ్, బ్యాక్ ట్రాకింగ్ మెథడ్సే కాకుండా సార్టింగ్ అల్గోరిథమ్స్, సర్చింగ్ అల్గోరిథమ్స్, గ్రాఫ్ ట్రావర్సల్, హ్యాషింగ్ మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో సార్టింగ్ అల్గోరిథమ్స్లో బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, సెలెక్షన్, మెర్జ్, క్విక్ సార్ట్, హీప్ సార్ట్ అండ్ రాడిక్ సార్ట్ అనేవి ఉంటాయి. అండ్ సర్చింగ్ అల్గోరిథమ్స్లో లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్ అల్గోరిథమ్స్ ఉంటాయి. గ్రాఫ్ ట్రావర్సల్లో డెప్త్ ఫస్ట్ సెర్చ్ అండ్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథమ్స్ ఉంటాయి. అండ్ హ్యాషింగ్ మెథడ్స్ వచ్చేసరికి
డివిజన్ మెథడ్, మిడ్ స్క్వేర్ మెథడ్, మల్టిప్లికేషన్ మెథడ్ అండ్ ఫోల్డింగ్ మెథడ్స్ ఉంటాయి. సో వీటి మీద క్వశ్చన్స్ రిపీటెడ్గా ప్రతి సంవత్సరం అడుగుతారు. వీటిని తర్వాతి క్లాసెస్లో ప్రతి టాపిక్ని 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ లాస్ట్ పార్ట్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్. ఇది నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో వస్తుంది. అండ్ ఇప్పటి వరకు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో దానికి సంబంధించిన క్వశ్చన్స్ని ఇక్కడ ఇస్తున్నాను, సాల్వ్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అల్గారిథమ్? అల్గారిథమ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఆప్షన్ ఏ ఫైనైట్, ఆప్షన్ బి ఎఫెక్టివ్ అండ్ ఆప్షన్ సి ఇండిఫైనైట్. అండ్ ద ఆన్సర్ ఈస్ ఫైనైట్ అండ్ ఎఫెక్టివ్. అండ్ ఆప్షన్ సి ఎందుకు కాదు, ఇండిఫైనైట్ కాదు ఎందుకు? అల్గోరిథం అనేది డిఫైనైట్గా ఉండాలి, అంటే స్టెప్స్ అనేది డిఫైన్ చేయాలి, క్లియర్గా డిఫైన్ చేయాలి. అండ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉండాలి. ఎఫెక్టివ్గా ఉండాలి. ఎఫెక్టివ్గా అంటే అల్గోరిథం అనేది ఫాస్ట్గా స్పీడ్గా రన్ అవ్వాలి, తక్కువ రిసోర్సెస్ని తీసుకుంటూ. అండ్ మిగతా క్యారెక్టరిస్టిక్స్ ఏంది? ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, which algorithm does not guarantee an global optimal solution for a given problem? ఏ అల్గోరిథం ఆప్టిమల్ సొల్యూషన్కి గ్యారంటీ ఇవ్వదు? ఆప్షన్ ఏ డైనమిక్ ప్రోగ్రామింగ్, ఆప్షన్ బి గ్రీడీ మెథడ్. ఆన్సర్ ఈస్ గ్రీడీ మెథడ్. సో గ్రీడీ మెథడ్ అనేది లోకల్ ఆప్టిమల్ సొల్యూషన్ ఇస్తుంది, అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఆప్టిమల్ సొల్యూషన్ ఇస్తుంది, కానీ ఫైనల్ సొల్యూషన్కి వచ్చేసరికి ఆప్టిమల్ సొల్యూషన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, గ్యారెంటీ లేదు. బట్ డైనమిక్ ప్రోగ్రామింగ్ మాత్రం ఆప్టిమల్ సొల్యూషన్ని, గ్లోబల్ ఆప్టిమల్ సొల్యూషన్ని ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, విచ్ అల్గోరిథమ్ హ్యావింగ్ ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్? ఏ అల్గోరిథంకి ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఆప్షన్ ఏ డివైడ్ అండ్ కంకర్ అండ్ ఆప్షన్ బి డైనమిక్ ప్రోగ్రామింగ్. అండ్ ఆన్సర్ వచ్చి డైనమిక్ ప్రోగ్రామింగ్. ఓకే, డైనమిక్ ప్రోగ్రామింగ్లో ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్ ఉంటే డివైడ్ అండ్ కంకర్లో ఇండిపెండెంట్ సబ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అల్గోరిథమ్ ఈస్ కాల్డ్ రిఫైన్డ్ ఫార్మ్ ఆఫ్ డిఎఫ్ఎస్, డెప్త్ ఫస్ట్ సెర్చ్? ఏ అల్గోరిథంని రిఫైన్డ్ ఫార్మ్ ఆఫ్ డిఎఫ్ఎస్, డెప్త్ ఫస్ట్ సెర్చ్ అని అంటారు? ఆప్షన్ ఏ డివైడ్ అండ్ కంకర్, ఆప్షన్ బి డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ ఆప్షన్ సి బ్యాక్ ట్రాకింగ్. ఆన్సర్ వచ్చేసి బ్యాక్ ట్రాకింగ్. బ్యాక్ ట్రాకింగ్ని రిఫైన్డ్ ఫార్మ్ ఆఫ్ డిఎఫ్ఎస్ అంటాం. అండ్ లాస్ట్ క్వశ్చన్, లిస్ట్ 3 రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ దట్ యూ ఎన్కౌంటర్డ్ ఇన్ యువర్ డైలీ లైఫ్. మీ డైలీ లైఫ్లో అల్గోరిథమ్స్ని ఎక్స్పీరియన్స్ చూసే ఉంటారు. సో వాటిల్లో 3 రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ని కమెంట్ చేయండి. అండ్ ఇక మీదట రెగ్యులర్గా వీడియోస్ని పోస్ట్ చేస్తాను. నా క్లాసెస్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.